ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు మనం ప్లానింగ్ సిస్టమ్ అంటే ప్రణాళికల గురించి డిస్కస్ చేసుకుందామండి. సో ప్రణాళిక అంటే ఏంటంటే డెఫినేషన్ ఏంటంటే మనకి సాధించాల్సిన లక్ష్యాలు, అందుబాటులో ఉన్నటువంటి పరిమిత వనరులు ఓకే ఒక పద్ధతిగా సమకూర్చి అంటే ప్రాపర్ ఆర్డర్లో డిజైన్ చేసుకోవాలండి. ప్రాపర్ ఆర్డర్లో డిజైన్ చేసుకుని వాడుకోవడానికి తయారు చేసినటువంటి ఒక మోడల్ ఓకే ఒక రూపకల్పన అంటాం తెలుగులో. ఇంగ్లీష్లో ఏంటంటే ఒక మోడల్ని ప్రణాళిక అని చెప్పేసి అని అంటారు. ఓకే, అసలు ఈ డెఫినేషన్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నా దగ్గర ఏంటంటే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కింద ఒక 1000 రూపాయలు ఉన్నాయండి. ఈ 1000 రూపాయలని నేను ఒక రోజు అంటే ఒక 12 అవర్స్ గడిచేటప్పటికి 5000 చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను. ఓకే, నా దగ్గర ఏంటంటే 12 అవర్స్ టైం ఉంది. టైమ్ ఈజ్ 12 అవర్స్. ఓకే, 12 అవర్స్ టైంలో 1000 రూపాయలని 5000 చేయాలి. నేను ఏం చేస్తానంటే 1000 రూపాయలని 3 ముక్కలు చేస్తాను. 350 350 300 అని చెప్పి. ఓకే, చేసి ఏం చేస్తానంటే అసలు మనకి బేసిక్గా ఇప్పుడు 1000 రూపాయలని 5000 చేయాలంటే ఈజీ వేస్ ఏమున్నాయని చూసుకుంటానండి. ఒకటి ఏంటంటే నాకు 2 వేస్ కనిపించాయి. అంటే రిస్క్ ఉండకూడదు, అంటే ఇది ఇనీషియల్ కదండి. ఫస్ట్ ఏంటంటే కొంచెం రిస్క్ ఉండకూడదు. రిస్క్ లేకోకుండా మనం పెట్టిన దానికి పైన 200 300 ప్రాఫిట్ వస్తే చాలు. ఆ రకంగా నేను సెట్ చేసుకున్నప్పుడు నాకు అనిపించినవి ఏంటంటే ఒకటి వెజిటేబుల్ సెల్లింగ్, రెండోది ఏంటంటే ఫ్రూట్ సెల్లింగ్ అన్నట్టు. నేను ఏం చేశానంటే ఫస్ట్ ది బెస్ట్ ఫ్రూట్స్ ఎక్కడ అమ్ముతారు ఓకే అంటే మంచి ఫ్రూట్స్ అన్నమాట. అంటే డ్యామేజ్ ఉండకూడదు, పాడైపోయి ఉండకూడదు, ఏమి ఉండకూడదు. మంచిగా మనకి కాస్ట్ తక్కువలో ఉండాలి. ఓకే, ప్లస్ రెండోది ఏంటంటే మనకి మంచిగా ఉండాలి. ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి ఎంక్వైరీ చేశాను. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఒకడు ఉన్నాడు, సమ్ ఏ అని ఒకడు ఉన్నాడు. వీడి షాప్లో నాకు దొరికినాయి. ఓకే, నేను ఏం తీసుకున్నానంటే యాపిల్స్, ఆరెంజెస్, బనానాస్. ఓకే అండి, 3 తీసుకున్నాను. 3 ఐటమ్స్ కలిపి నాకు 700 రూపీస్కి వచ్చాయి. ఓకే అండి. ఓకే, అయితే నాకు ఇంకేంటి 300 అలాగే ఉంది. సరే, నేను ఇన్వెస్ట్మెంట్ ఎంత అనుకున్నాను, 1000 అనుకున్నా. 1000 లాగా వచ్చేసింది. అంటే నాకు ఒరిజినల్గా నేను ఇన్వెస్ట్ చేసింది 700 అని. కానీ ఏం చేశానంటే ఒక్కొక్క దాన్ని అమ్మేసినప్పుడు నాకు ఎంత వచ్చింది, ఇక్కడేమో 500, ఇక్కడ 500, ఇక్కడ 500 వచ్చింది. ఓకే, మొత్తం ఒక గంటలో 1 అవర్లో అమ్మితే నాకు ఎంత వచ్చిందంటే 500 ప్రాఫిట్ వచ్చింది. అంటే నీ ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి, 1000 కదా. 1000 తీసేసేగా పైన 500 ప్రాఫిట్ వచ్చింది. ఓకే, 6 అవర్స్ అమ్మాను అనుకోండి. అలాగా ఇంకా మళ్ళీ కొంటాను, మళ్ళీ అమ్ముతాను, మళ్ళీ కొంటాను, మళ్ళీ అమ్ముతాను. ఇలాగ కొనడం అమ్మడంలో ఒక 6 గంటలు గడిచిపోయింది. 6 గంటల్లో నాకు ఒక 3000 వచ్చినాయండి. ఓకే, సాయంత్రం అంటే 12 అవర్స్ కంప్లీట్ అయ్యే టైంకి నా చేతిలో ఓకే 8000 రూపీస్ ఉన్నాయి. ఓకే, 8000 నా టార్గెట్ ఎంత 5000 రూపీస్. బట్ నేను ఎర్న్ చేసింది ఎంత 8000 రూపీస్. అంటే నాకు 3000 ఎక్స్ట్రా ప్రాఫిట్ అన్నట్టు. ఇదే డెఫినేషన్ ఇదేనండి. ప్రణాళిక అంటే ఏంటంటే ఇప్పుడు నా లక్ష్యాలు, సాధించవలసిన లక్ష్యాలు ఏంటి, 5000 రూపాయలు సంపాదించాలి, 12 అవర్స్లో 5000 సంపాదించాలి, అది నా టార్గెట్. ఓకే, అందుబాటులో ఉన్న పరిమిత వనరులు అంటే నాకున్న ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్, నాకున్న టైము, నేను ఎవరి దగ్గర అయితే కొనాలనుకున్నానో ఆ పర్సన్, నేను ఎక్కడైతే అమ్మాలనుకుంటున్నానో ఆ లొకేషన్స్, ఏ రకంగా అమ్మాలనుకుంటున్నానో నా తెలివితేటలు, ఇవన్నీ కూడా ఏంటంటే నాకు ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నట్టు. ఓకే, ఈ రిసోర్సెస్ని, ఈ నా టార్గెట్స్ని రెండింటిని ఒక లింకప్ చేయాలి. అంటే నా టార్గెట్ ఏమో హై రేంజ్లో నా రిసోర్సెస్ అంటే ఇప్పుడు నాకు ఎలాగ అమ్మాలో తెలియకోకుండా ఫ్రూట్స్ అన్ని కొనుక్కోవాలనుకోండి, నాకు ఇన్వెస్ట్మెంట్ అనేది వేస్ట్. ఓకే, ఎలాగ అమ్మాలనేది ఫస్ట్ తెలియాలి. ఆ రిసోర్సెస్ అన్నీ నాకు ఉన్నాక నా టార్గెట్స్ని రెండింటిని మ్యాచ్ చేయాలి. చేశాను. ఒక పద్ధతిగా సమకూర్చి వాడుకోవడానికి అంటే ఒక పద్ధతిగా సమకూర్చడం అంటే ఏంటంటే రెండింటిని ప్రాపర్గా ఆర్డర్స్ అంటే జాయిన్ చేయాలన్నమాట, అరేంజ్ చేసుకోవాలి. నా టార్గెట్స్ని, నాకున్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్ని అన్నింటినీ కూడా ఒక ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి.
సో అలాగే అరేంజ్ చేసిన తర్వాత సో అరేంజ్ చేసి సో డిజైన్ చేసిన ఒక మోడల్ని ప్రణాళిక అని చెప్పేసి అని అంటారు అనమాట. సో ఈ ప్రణాళికలు అనేవి ఫైనాన్స్కి సంబంధించి అంటే మనీకి సంబంధించి అనుకోండి. సో వాటిని ఏమంటారంటే ఫైనాన్షియల్ ప్లాన్స్ అంటే ఆర్థిక ప్రణాళికలు అని అంటారు. సో ఇది మనకి ప్లానింగ్ అంటే డెఫినేషన్ ఉంది. సో అసలు ప్లానింగ్కి సంబంధించినటువంటి హిస్టరీ అంటే చరిత్ర. సో అసలు ప్లానింగ్ అనేది ఎలా స్టార్ట్ అయ్యింది, సో ఈ ప్లానింగ్ అన్నది మనకి ఏ ఇయర్లో మనకి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ప్రపంచంలో ఫస్ట్ ఈ ప్లానింగ్స్ అనేవి ఎట్లా జరిగినాయి అన్నది సో మనం చూద్దాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఓకేండి. సో అసలు ఈ ప్రణాళిక అనేది హిస్టరీ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే చరిత్ర. సో 1929లో ప్రపంచానికి ఆర్థిక మాంద్యం అనేది ఒకటి వచ్చింది. ఓకే. సో ఈ ప్రపంచానికి వచ్చిన ఆర్థిక మాంద్యం అన్నది ఏంటంటే ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ప్రభావితం చేసింది. ఓకే. ప్రభావితం చేసింది. ఓకే. సో ఎప్పుడైతే ప్రపంచ దేశాన్ని ప్రభావితం చేసిందో ఒక్క రష్యా 1928లో ప్రణాళిక అనే ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది వాళ్ళ దేశానికి. సో ఇది ఎప్పుడైతే ప్రణాళిక అనేది ఇంట్రడ్యూస్ చేసిందో అసలు ప్రణాళిక అంటే ఏంటి చెప్పాను కదా మీకు, ఒక ప్రాపర్ ఆర్డర్లో. ఓకే. ఒక ప్రాపర్ ఆర్డర్ అంటే మీ డెఫినేషన్ పరంగా అయితే ప్రాపర్ ఆర్డర్. సో సింపుల్గా చెప్పాలి అని అంటే సో సిస్టమేటిక్ ఫైనాన్షియల్ గవర్నింగ్ బాడీ, దాన్ని ప్రణాళిక అని చెప్పేసి అని అంటారు. ఓకే. ఈ సిస్టమేటిక్ ఫైనాన్షియల్ గవర్నింగ్ బాడీని ప్రణాళిక అనేది అంటే ప్రణాళిక అని చెప్పాము. సో దీన్ని ఏం చేసిందంటే రష్యా ఇంప్లిమెంట్ చేసింది. ఎప్పుడు 1928లో ఇంప్లిమెంట్ చేసి 1 ఇయర్లోనే వాళ్ళు బాగా డెవలప్ అయ్యారండి. ఓకే. ఇప్పుడు బాగా డెవలప్ అయ్యారు. సో ఎప్పుడైతే వీళ్ళు డెవలప్ అయ్యారో ఈ 1929లో వచ్చిన ఆర్థిక మాంద్యం అనేది రష్యా మీద ప్రభావం చూపించలేకపోయింది. ఓకే. సో ఎప్పుడైతే రష్యా మీద ప్రభావం చూపించలేకపోయిందో రష్యా మీద తప్పించి మిగతా దేశాల మీద ప్రభావం చూపించింది. సో దాంతో ఏంటంటే వాటి యొక్క ఆర్థిక పరిస్థితులన్నీ నాశనం అయిపోయింది, ఒక్క రష్యా తప్ప. అప్పుడు ప్రపంచ దేశాలు ఏం చేసినాయి అంటే ఈ ప్రణాళిక అనే కాన్సెప్ట్ని వాళ్ళు కూడా ఓన్ చేసుకుని సో వాళ్ళు కూడా ఫాలో అవడం మొదలుపెట్టారు. ఓకే. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని అంటే అప్పటి ప్రపంచ అంటే అంతర్జాతీయ సమాజంలో వాళ్ళ కరెన్సీలకు ఉన్నటువంటి బలం, వాళ్ళ కరెన్సీకి ఉన్నటువంటి వాల్యూని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రణాళిక అనే కాన్సెప్ట్ని ఫాలో చేయడం మొదలుపెట్టారు. ఓకే. సో అలా ఫాలో చేయడం మొదలుపెట్టాక మెల్లిగా ఏం చేసిందంటే ఈ 1929లో వచ్చిన ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ మెల్లిగా ఈ ప్రణాళిక అనే కాన్సెప్ట్ ద్వారా వాళ్ళ దేశాల ఆర్థిక పరిస్థితులన్నీ మారడం మొదలుపెట్టాయి. ఓకే. సో ఇలా మారడం మొదలుపెట్టిన తర్వాత సో అప్పుడు ఏంటంటే 1938లో ఓకే మనం చూసుకోవాలి కదా మన భారతదేశానికి. సో మన ఇండియాలో ఏం చేసిందంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఐఎన్సి అంటారు. ఓకే. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏం చేసిందంటే నేషనల్ ప్లానింగ్ కమిటీ. ఓకే. అని ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేసిందండి. ఓకే. ఎప్పుడు 1938లో ఎస్టాబ్లిష్ చేసింది నేషనల్ ప్లానింగ్ కమిషన్ కమిటీ.
సో దీన్ని మన తెలుగులో ఏమని చెప్తామంటే జాతీయ ప్రణాళిక కమిటీ అని చెప్పేసి చెప్తాం అనమాట. సో దీన్ని ఏంటంటే 1938లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఈ ఈ నేషనల్ ప్లానింగ్ కమిటీలో 15 మెంబర్స్ ఉంటారు. ఓకే, 15 మంది ఉంటారు. సో ప్రెసిడెంట్ వచ్చేసి ఏంటంటే నెహ్రూ అయితే సెక్రటరీ వచ్చేసి కేటీ షా. ఓకే, సో కేటీ షా అయినా సెక్రటరీ అయితే అధ్యక్షుడు వచ్చేసి నెహ్రూ అనమాట. సో దీంట్లో మొత్తం 15 మంది మెంబర్స్ ఉంటారండి. అయితే వీళ్ళు ఏం చేశారంటే 1948లో రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. ఓకే, 1948లో రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఇది ఈ నేషనల్ ప్లానింగ్ కమిటీ అనేది ఎందుకు అంటే మన దేశంలో ప్లానింగ్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలా వద్దా, చేస్తే దాని వర్కింగ్ ఎలా ఉండాలి. ఓకే, వర్కింగ్ అనేది అంటే దానికి ప్రాపర్ గైడ్ లైన్స్, ఒక ప్రాపర్ కాన్స్టిట్యూషన్ లాంటిది కూడా డిజైన్ చేయాలి కదండి. సో అదన్నీ చేయడానికి దాని యొక్క విధులు, దాని యొక్క లిమిట్స్, సో ఇవన్నీ అంటే దాని యొక్క డ్యూటీస్, లిమిట్స్, అది ఎట్లా పని చేయాలి, ఏ రకంగా సమ్ ఫండ్స్ని గ్యాదర్ చేయాలి, ఏ రకంగా ఖర్చు పెట్టాలి, సో ఆ ఎక్స్పెండిచర్స్ అన్నీ ప్రాపర్గా అరేంజ్ చేయాలి. కాబట్టి సో దాన్ని ఎలా చేయాలి ఏంటి అన్నదాన్ని ఈ నేషనల్ ప్లానింగ్ కమిటీ అనేది మనకి 1948లో రిపోర్ట్ సబ్మిట్ చేసిందండి. అంటే అప్పటికి గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఓకే, సో ఇది ఓకే. అయితే సరే రిపోర్ట్ ఇచ్చేసింది. ఓకే, అయితే నేషనల్ ప్లానింగ్ కమిషన్ అనేది రిపోర్ట్ ఇచ్చేదాకా వేరే కమిషన్స్ అంటే వేరే ఏమీ లేవు సంబంధింటే అంటే వేరే ఎవరు కూడా దాని గురించి ఏం పట్టించుకోలేదా అంటే పట్టించుకున్నారండి, చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ ఐఎన్సి అన్నది ఏంటంటే అఫీషియల్ అన్నట్టు. ఓకే, అంటే మన భారతీయులకు సంబంధించినంత వరకు స్వతంత్రం రాకముందు ఇండియన్ నేషనల్ కాంగ్రెసే కదండి అఫీషియల్ పార్టీ, రాజకీయ పార్టీ. సో అఫీషియల్ పార్టీ వాళ్ళే కాబట్టి సో ఐఎన్సి వేసిన కమిటీ అనేది అఫీషియల్ కమిటీ లాగా అంటే ఒక అఫీషియల్ బాడీ అన్నట్టు. ఓకే, సో అన్అఫీషియల్ థింగ్స్లో ఏంటంటే అది అఫీషియల్ అన్నట్టు. ఓకే, అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలండి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్లో ఇండియాలో ఓకే, సో ఇట్లా చూసుకుందాం. ఓకే, డిఫరెన్సెస్ కింద సో వరల్డ్లో ఫస్ట్ ఈ ప్లానింగ్స్ అంటే మనం మాట్లాడుకునేది ఏంటి, ప్లానింగ్ ప్రణాళికలు. ఓకే, సో ప్రణాళికల గురించి మాట్లాడుకుంటాం కాబట్టి సో వరల్డ్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది రష్యా అండి. ఓకే, సో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది రష్యా అయితే ఆ ఇంప్లిమెంట్ చేయబడింది అంటే వాటిని పరిచయం చేసిన అంటే డిజైన్ చేసిన పర్సన్ ఎవరంటే లెనిన్. ఓకే, ఈ లెనిన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన డిజైన్ చేశాడు. ఓకే, అయితే ఇంప్లిమెంట్ చేయబడింది అంటే అమలు చేయబడినవి ఎవరి కాలంలో అంటే స్టాలిన్. ఓకే, ఈయన స్టార్ట్ చేశాడు. సో స్టాలిన్ కొన్న పేరు ఏంటంటే ప్రణాళిక పితామహుడు. ఓకే,
ప్రణాళిక పితామహుడు అని చెప్పేసి, అంటే ప్రపంచానికి కాదు, రష్యాకి ప్రణాళిక పితామహుడు అని చెప్పేసి స్టాలిన్ని పిలుస్తారు అన్నమాట. ఓకే, అయితే మన ఇండియాకి వచ్చేటప్పటికి చూద్దాం. సో మన ఇండియాలో 1934లో ఏ ప్లాన్ ఎకానమీ ఫర్ ఇండియా పేరుతో ఒక బుక్ వచ్చిందండి. ఓకే, ఒక బుక్ అనేది ప్రింట్ అయింది. సో ప్రింట్ చేసిన ఆయన పేరు ఏంటంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఓకే, సో ఈయన మనం ఏమంటామంటే ప్రణాళిక పితామహుడు. దీనికి భారత దేశ ప్రణాళిక పితామహుడు అని చెప్పేసి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని చెప్తాను అనమాట. ఓకే అండి, సో ఈయన ఏం చేశాడంటే, ఈయన డిజైన్ చేసిన ఈ ప్లానింగ్, ఇది ఏ ప్లాన్ ఎకానమీ ఫర్ ఇండియా బుక్, ఆ బుక్ పేరుతో ఆయన చేసిన ప్లాన్ ఏదైతే ఉందో అది 10 years టైం లిమిట్ అండి. 10 years టైం లిమిట్. ఓకే, అంటే ఒక 10 సంవత్సరాలకు సరిపడా ఒక ఫైనాన్షియల్ ప్లాన్ని, అంటే ఒక ఆర్థిక ప్రణాళికని మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఏ ప్లాన్ ఎకానమీ ఫర్ ఇండియా అనే పేరుతో ప్రింట్ చేశాడు. ఓకే, సో ఈయన స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఎవరు వచ్చారంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అఫీషియల్గా ఎంటర్ అయ్యి 1938లో, ఏది ఇందాక చెప్పాను కదా, నేషనల్ ప్లానింగ్ కమిటీని ఇంట్రడ్యూస్ చేసింది, ఎస్టాబ్లిష్ చేసింది. ఓకే, సో ఇది మన ఇండియాకి సంబంధించి, సో ఇది ప్రపంచానికి సంబంధించి. ఓకే అండి, సో ప్రపంచంలో మొట్టమొదట ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్లాన్ ఏంటంటే, ప్రణాళికను ఇంప్లిమెంట్ చేసిన దేశం రష్యా. సో రష్యా ఎందుకు ఇంప్లిమెంట్ చేసింది అని అంటే, దానికి బలమైన కారణం 1929లో వచ్చిన ఆర్థిక మాంద్యం. ఓకే, సో 1929లో వచ్చిన ఆర్థిక మాంద్యం ఈ రష్యా పరిచయం చేసినటువంటి ప్రణాళిక అనే కాన్సెప్ట్ని ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసింది. ఓకే అండి, సో ఈ ప్రణాళికని డిజైన్ చేసిన వ్యక్తి పేరు లెనిన్ అయితే వ్లాదిమిర్ లెనిన్. ఓకే, సో లెనిన్ అయితే వ్లాదిమిర్ లెనిన్, ఎవరో లెనిన్ అనుకుంటా, ఐ థింక్. ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి అయితే స్టాలిన్ అండి. ఓకే, సో ఈ స్టాలిన్ మనం ఏమిటంటే, ఆయనకి బిరుదు ఏంటంటే రష్యా ప్రణాళిక పితామహుడు అని చెప్పి ఈ స్టాలిన్ని పిలుస్తారు. అదే భారతదేశ ప్రణాళిక పితామహుడు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఈయన చెప్పాడు, ఇక్కడ డిజైన్ చేసింది ఈయన అయితే, మరి ఇండియాలో డిజైన్ చేసిన వ్యక్తి ఎవరంటే, ఓకేనా, నెహ్రూ ఇన్ ఇండియా, అంటే భారతదేశ ప్రణాళిక రూపశిల్పి అని నెహ్రూ గారిని అంటారండి. ఓకే, సో ఇది మన ప్రణాళికలకు సంబంధించి ప్రపంచంలో ఉన్నటువంటి హిస్టరీ. ఇదైతే మన భారతదేశంలో ఉన్న హిస్టరీ అదనమాట. ఓకే, సరే, ఈ హిస్టరీ ఓకే, ఎక్కడికో మనకు క్లారిటీ వచ్చింది. అంటే ప్రపంచంలో ఎవరు ఇంప్లిమెంట్ చేశాడు, వాళ్ళ బిరుదులు ఏంటి, మన భారతదేశంలో ఎవరు ఇంప్లిమెంట్ చేశారో వాళ్ళ బిరుదులు ఏంటి, ఆ డీటెయిల్స్ మనం అక్కడ చూసాం. ఓకే, సో ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే, సరే ఇంప్లిమెంట్ చేసిన పర్సన్స్ని మనం చూసాము, అంటే మనకు పరిచయం చేసిన పర్సన్స్ని, సో వాళ్ళు రాసిన పుస్తకాలు, సో ఇవి చూసాము. ఓకే,
అయితే వీళ్ళు కాకోకుండా మనకి ఇంకో కొంతమంది పర్సన్స్ ఉన్నారండి. ఓకే, సో వాళ్ళు ఎవరు అని అంటే పిఎస్ లోక్నాథ్. ఈయన ఏం చేశాడంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకానమీ, ఐ థింక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లానింగ్, ఓకే, 1936లో ఇంప్లిమెంట్ చేశాడండి ఈయన. ఓకే, సో ఈయన కింద ఎన్ఎస్ సేన్, కేఎన్ సేన్, అని ఆయన ఏం చేశాడంటే ఏ ప్లాన్డ్ ఎకానమీ అండ్ ఐ థింక్ ఎకనామిక్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఇండియా. ఓకే, ఎకనామిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా అనే పేరుతోటి, అంటే వీళ్ళిద్దరు ఈ పేరుతోటి ఏం చేశారంటే కొన్ని ప్రతిపాదనలు చేశారు. ప్రతిపాదన దేనికి? ప్రణాళిక, ఈ ప్రణాళిక సంఘం ఏర్పాటుకి, ఓకే, ఏర్పాటు కోసం ప్రతిపాదన చేశారండి వీళ్ళిద్దరు. సో ఇక్కడ మనం ముగ్గురిని చూసాం. ఎవరిని? ఐఎన్సీ ఏమో కేటీ షా కార్యదర్శిగా, నెహ్రూ ఆధ్వర్యంలో, నెహ్రూ అధ్యక్షతన నేషనల్ ప్లానింగ్ కమిటీ, ఓకే, ఏర్పాటు చేసి ఇప్పుడు 1938లో. ఓకే, సో 1938లో పిఎస్ లోక్నాథ్ అని ఆయన ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లానింగ్ అని 1936లో ఈయన ఒక ప్రణాళిక సంఘం ఏర్పాటు గురించి ఒక రిపోర్ట్ అని సబ్మిట్ చేశాడు. ఓకే, కేఎన్ సేన్ అనే ఆయన ఎకనామిక్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఈయన ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేశాడు అనమాట మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి. సో వీళ్ళిద్దరూ వాళ్ళ రిపోర్ట్స్ ఇచ్చారు. ఇదేంటంటే వీళ్ళ పర్సనల్, అంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఇచ్చారండి. సో ఈ అఫీషియల్గా నేషనల్ కాంగ్రెస్ ఏం చేసిందంటే ఈ నేషనల్ ప్లానింగ్ కమిషన్ అని చెప్పేసి వీళ్ళు ఒక టీమ్ని, అంటే ఒక కమిటీని వేసి సో వీళ్ళు వాళ్ళ రిపోర్ట్ను వాళ్ళు డిజైన్ చేసుకున్నారు అనమాట. ఓకే, సో ఇది ఒక ప్రణాళిక సంఘం ఏర్పాటుకి ఏ రకంగా అంటే ఎవరెవరు ఎటువంటి ప్రతిపాదన చేశారు అన్నది సో ఇది అనమాట. ఓకే, అయితే ప్రతిపాదనలు చేసుకుంటా కూర్చుంటే మనకి డెవలప్మెంట్ అనేది ఉండదు. సో దానికోసం మనం ముందు దిగాలి, రంగంలోకి దిగితే సో మనకి ఏ రకంగా అంటే థియరిటికల్గా చూసే నాలెడ్జ్ ఇప్పుడు వేరు ఉంటుందండి, ప్రాక్టికల్గా చేస్తే వచ్చే నాలెడ్జ్ వేరు ఉంటుంది. ఓకే, అందుకే పెద్దలు ఏమంటారంటే అనుభవపూర్వకంగా తెలుసుకోమని చెప్పేసి అంటారు. ఓకే, సో నాకు అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి కొంతమంది ఏం చేశారంటే 1943 నుంచి 1945 మధ్యలో, ఓకే, ఒక 3 ప్రణాళికలు ఏర్పాటు చేయబడ్డాయి. అంటే ఏర్పాటు చేయడం మీన్స్ అమలు చేయబడింది. ఓకే, ఈ అమలు చేసిన ప్రణాళికల పేర్లు ఏంటంటే ఇక్కడ చూడండి, బొంబాయి ప్రణాళిక, ఓకే, 1943 to 44. ఓకే, దీని టైం అంటే ఇది ఇంప్లిమెంట్, ఈ ప్రణాళికని మన దేశానికి పరిచయం చేసిన టైం పీరియడ్ ఏంటంటే 43-44 సంవత్సరం మధ్యలో. సో నెక్స్ట్ అది
గాంధీ ప్రణాళిక. ఇది 1944 to 45లో. మూడవది ఏంటంటే ప్రజా ప్రణాళిక. ఇది 1945లో మన భారతదేశానికి పరిచయం చేయబడింది అన్నమాట. అంటే గాంధీ ప్రణాళిక అంటే గాంధీ గారి ఇంప్లిమెంట్ చేసిన ప్రణాళిక కాదండి. సో గాంధీ గారి అంటే గాంధీ గారి యొక్క ఆలోచనలు, ఆయన తీసుకున్నటువంటి ఒక స్టాండింగ్ ఏదైతే ఉందో మన దేశం ఎదగాలి అని చెప్పి, సో ఆయన ఆశయాలకి ఆయన సిద్ధాంతాలకి అనుగుణంగా డిజైన్ చేయబడినటువంటి ప్లాన్ అనమాట ఇది. ఓకే, సో ఇందులో మన వీటిని ఏమంటారంటే మనకి ఈ మూడింటిని వ్యక్తిగత లేదా ప్రైవేటు ప్రణాళికలు అని అంటారన్నమాట. ఓకే, ఎందుకు వ్యక్తిగత లేదంటే ప్రైవేటు ప్రణాళికలు అన్నారు అని అంటే దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. ఏంటి అంటే, సో 1947 ఆగస్ట్ 15న మనది ఇండిపెండెంట్ ఇండియా. ఓకే, 1947 ఆగస్ట్ 14th వరకు మనది బ్రిటిష్ ఇండియాలో పార్ట్. అంటే బ్రిటిష్ చట్టాలే మనకి చెల్లుతాయి. బ్రిటిష్ చట్టాలు లోబడి మన భారతీయులు ఉండాలి. ఓకే, బ్రిటిష్ చట్టాలు అంటే నాట్ ఓన్లీ అంటే పరిపాలన సంబంధిత చట్టాలనే కాదండి, ఈ ఫైనాన్షియల్ చట్టాలు అంటే ఎకనామికల్గా కావచ్చు, లేదంటే డెవలప్మెంట్ పరంగా కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బ్రిటిష్ చట్టాలకు లోబడే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే బ్రిటిషర్స్ చేసిన చట్టాలన్నీ కూడా అఫీషియల్ అవుతాయి. ఓకే, సో బ్రిటిషేతర అంటే ఇండియన్స్ వాళ్ళ వెల్ఫేర్ కోసం, వాళ్ళ వెల్త్ కోసం డిజైన్ చేసుకున్న చట్టాలన్నీ కూడా ప్రైవేటు లేదంటే వ్యక్తిగతం అవుతాయి. ఓకే, అందుకని వీటిని ఏమంటారంటే ఈ బొంబాయి ప్లాన్, గాంధీ ప్లాన్, ప్రజా ప్లాన్. ఓకే, సో ఈ ప్రణాళికలని వ్యక్తిగత లేదంటే ప్రైవేటు ప్రణాళికలు అని చెప్పేసి అంటారు. ఓకే, సో ఇప్పుడు ఈచ్ వన్ డిస్కస్ చేసుకుందాం డీటెయిల్గా. సో ఇది ఎలా ఉంచాము, సో ఇది తీసేసి డీటెయిల్గా అంటే బొంబాయి ప్రణాళిక అంటే ఏంటి, గాంధీ ప్రణాళిక అంటే ఏంటి, ప్రజా ప్రణాళిక అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ బాంబే ప్లాన్. ఓకే, ఈ బాంబే ప్లాన్లో 8 మంది పారిశ్రామికవేత్త, 8 మంది పారిశ్రామికవేత్తలు కలిసి దీనికి పేరు ఉంటుందండి, ఏ ప్లాన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, అనే పేరుతో ఈ ప్లాన్ అంటే వాళ్ళు వేసుకున్న ఇది చెప్పాను కదండి, ఈ బొంబాయి ప్రణాళికకి వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే ప్లాన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇది ఈ ప్లాన్ అనేది మనకి బొంబాయిలో స్టార్ట్ చేశారు కాబట్టి దాన్ని బొంబాయి ప్లాన్ అని చెప్పేసి అంటారు. ఓకే,
సో ప్లాన్ ఇంప్లిమెంట్ చేయబడిన సంవత్సరం కూడా మీకు చెప్పాను కదా. సో ఈ 8 మంది పారిశ్రామికవేత్తలు అంటే పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు అనమాట. అంటే అప్పటి అంటే ఆ 1944-45 టైంలో అప్పుడున్న పేరు మోసిన వ్యాపారవేత్తలు అనమాట. సో వాళ్ళు ఎవరంటే టాటా, బిర్లా, ఓకే, తర్వాత ఇంకా దీంట్లో చాలా పేర్లు ఉంటాయి. దలాల్, జాన్ మథాయ్, పురుషోత్తం దాస్, ఓకేనా, తర్వాత కస్తూరిబా, శ్రీరామ్ లాల్, అండ్ లాస్ట్ వన్ ఈజ్ షరీఫ్ అని ఈ 8 మంది. ఓకే, టాటా, బిర్లా, దలాల్, జాన్ మథాయ్, పురుషోత్తం దాస్, కస్తూరిబాయ్, శ్రీరామ్ లాల్, షరీఫ్ అని 8 మంది ఒక టీమ్గా కలిసి, ఓకే, ఏ ప్లాన్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా పేరుతోటి ఒక ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఈ ప్లాన్కి వాళ్ళు ఎస్టిమేషన్ వేసుకున్నటువంటి, అంటే ప్లాన్కి పేరు ఉందండి, దాని పేరు ఏంటంటే టాటా బిర్లా ఆర్ టాటా బిర్లా ప్లాన్ ఆర్ పారిశ్రామిక ప్రణాళిక అని చెప్పేసి దీని పేరు. అసలు ఒరిజినల్ పేరు ఏంటంటే బాంబే ప్లాన్. అంటే ఇది బొంబాయిలో వేశారు కాబట్టి, అంటే అందరూ బొంబాయి బ్యాచ్. ఓకే, ఈ బొంబాయి బ్యాచ్ అంతా బొంబాయిలో ఉన్నారు కాబట్టి దీన్ని బాంబే ప్లాన్ అన్నాను. అసలు దీని ఒరిజినల్ అంటే అధికారిక పేరు ఏంటంటే ఏ ప్లాన్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. దీని అఫీషియల్ నేమ్ వచ్చి, వీళ్ళంతా బొంబాయి బ్యాచ్ కాబట్టి దీన్ని బొంబాయి ప్లాన్ అని చెప్పి. సో దీనికి ఇంకా మారు పేరు ఉంది, అంటే టాటా బిర్లా ప్లాన్ కానీ లేదంటే పారిశ్రామిక ప్లాన్ అని కానీ ప్రణాళిక అని కానీ పిలుస్తారు అన్నమాట. ఓకే, అయితే ఈ ప్లాన్కి పెట్టుబడి పెట్టాలి, ఇనీషియల్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నేను ఏం చెప్పాను, డెఫినేషన్లో చెప్పాను, ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. సో పరిమిత వనరులు అని చెప్పాను. సో పరిమిత వనరులు అంటే ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు. సో ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 10,000 కోట్లండి. ఓకే, సో ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. సో దీనికి ఒక టైం పీరియడ్ ఉండాలిగా. సో టైం పీరియడ్ వచ్చేసి మనకి 15 years. ఓకే, సో వీళ్ళ టార్గెట్ అంటే వీళ్ళకి సాధించవలసిన లక్ష్యాలు అని చెప్పాను కదా. ఆ సాధించవలసిన లక్ష్యాలు ఏంటంటే ప్రాథమికంగా అంటే వ్యవసాయం సో 150% పెంచాలి. ఓకే, 150 130, ఇట్స్ 130 నాట్ 150. సో దీని 130%. సో పారిశ్రామికంగా 500% పెంచాలి. ఓకే, అండ్ సేవా రంగం దాన్ని 200% ఇంక్రీజ్ చేయాలి. ఓకే, సో ఇది వీళ్ళ టార్గెట్ అన్నట్టు. ఇప్పుడు చెప్పండి. సో మనకున్న డెఫినేషన్ ప్రకారం, అంటే ప్రణాళిక అనే డెఫినేషన్ ప్రకారం, దిస్ ఈజ్ ద ఇన్వెస్ట్మెంట్, దిస్ ఈజ్ ద టార్గెట్. ఓకే,
సో ఇది టార్గెట్, సో ఇది ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో ఇది బొంబాయి ప్లాన్ అండి. సో ఈ బొంబాయి ప్లాన్ అంటే సింపుల్గా 8 మంది బొంబాయిలో పేరు మోసిన పారిశ్రామికవేత్తలు అంటే వ్యాపారవేత్తలు ఏ ప్లాన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా పేరుతోటి ఒక ప్లాన్ని డిజైన్ చేశారు. ఓకే, ఆ డిజైన్ చేసిన ప్లాన్లో సభ్యులు ఎవరంటే టాటా, బిర్లా, దలాల్, జాన్ మథాయ్, పురుషోత్తం దాస్, కస్తూరిబాయ్, శ్రీరామ్ లాల్, షరీఫ్. సో 8 మంది కలిపి డిజైన్ చేసిన ఈ ప్రణాళికకి మారు పేరు ఏంటంటే టాటా బిర్లా ప్రణాళిక కానీ పారిశ్రామిక ప్రణాళిక అని కానీ అంటారు. ఓకే, సో ప్రణాళికకు సంబంధించి వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 10,000 కోట్లు. దానికి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్న ఇయర్స్ ఏంటంటే 15 సంవత్సరాలు. ఓకే, 15 ఏళ్లలో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ టార్గెట్స్ వ్యవసాయాన్ని 130% పెంచాలి. ఓకే, పారిశ్రామికంగా 500% పెంచాలి. అంటే అప్పటి వరకు ఇండస్ట్రీస్ అనేవి దేశం మొత్తంలో కలిపి ఒక 10 ఉన్నాయి అనుకోండి, దాన్ని 500% అంటే 100కి 500 అనమాట. ఓకే, అంటే 100కి కాదు, కనీసం అంటే భారతదేశం మొత్తంలోనూ అప్పటి వరకు భారతదేశం మొత్తంలో అంటే మీకు అర్థం చెప్పాలంటే వ్యవసాయం అప్పటి వరకు 10% సాగు చేయబడుతుంది అనుకోండి. సాగు చేయబడుతుంటే దాన్ని 130% తీసుకెళ్ళాం. అంటే 100కి అంటే భారతదేశంలో ఇంకా సాగు చేసేది ఎక్కువగా ఉండాలన్నమాట. అంటే 10 మంది కాకుండా 100కి 10 మంది కాకుండా 100కి 130 మంది సాగు చేసేలా చెయ్యాలి. ఓకే, పారిశ్రామికంగా 500%. అంటే అప్పటికే మన దేశంలో ఉన్న పరిశ్రమలో 20% అనుకోండి. ఓకే, సో దాన్ని 500% చేయాలి. అంటే 100కి 20 ఇండస్ట్రీస్ మాత్రమే అప్పట్లో మన దేశంలో మొత్తం లెక్కేసుకుంటే 20 ఇండస్ట్రీస్ ఉన్నాయనుకోండి, ఆ 20 ఇండస్ట్రీస్ని 500 ఇండస్ట్రీలు చేయాలి. ఓకే, సేవలు అంటే చెప్పాను కదా, సర్వీస్ సెక్టర్. ఈ సర్వీస్ సెక్టర్లు అంటే మనకు ఉన్నటువంటి మార్కెట్లు కావచ్చు. ఇప్పుడు మనం దాన్ని ఏమంటాం గుర్తొస్తట్లేదు టైంకి, సూపర్ మార్కెట్ అంటాం కదా. సూపర్ మార్కెట్లు లెక్క అంటే ఈ కార్ షోరూమ్స్ కావచ్చు. అంటే అప్పట్లో కొన్ని కార్లు ఉన్నాయండి, రోల్స్ రాయిస్ ఇట్లాంటి కొన్ని కార్లు ఉన్నాయి. సో కార్లు కావచ్చు, లేదంటే బళ్ళు కానీ, లేదంటే మన దాన్ని ఏమంటారు బట్టల కంపెనీలు కానీ. సో ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ఒక 200%కి తీసుకెళ్ళాలి. సో ఇది వాళ్ళ టార్గెట్ అనమాట. సో ఇది బొంబాయి ప్రణాళిక మొత్తం. ఓకే, సో ఈ బొంబాయి ప్రణాళికలో వాళ్ళకు ఉన్నటువంటి అంటే వాళ్ళ టార్గెట్ వచ్చే లక్ష్యం, వాళ్ళ లక్ష్యం అంటే వాళ్ళ ఎయిమ్ వచ్చేసి ఏంటంటే హెవీ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్. ఓకే, హెవీ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయాలి. వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటంటే దిస్ ఈజ్ ఇంపార్టెన్స్ అంటే ప్రాధాన్యత. లక్ష్యం వచ్చేసి తలసరి ఆదాయం రెట్టింపు చేయడం. తలసరి ఆదాయం అంటే జీడిపియే కదా, జీడిపిని ఇంక్రీజ్ చేయడం. జీడిపిని జీడిపి కాదనుకుంటా, తలసరి ఆదాయాన్ని డెవలప్ చేయడం అంతేలే. తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం. ఓకే, సో ఇది మొత్తం బొంబాయి ప్లాన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదండి బొంబాయి ప్లాన్ అంటే ఏంటో. సో ఇది బొంబాయి బ్యాచ్. సరే, బొంబాయి బ్యాచ్ అయిపోయింది. వాట్ నెక్స్ట్?
సో నెక్స్ట్ ఏమన్నాడు, గాంధీ బ్యాచ్. సో ఇప్పుడు గాంధీ బ్యాచ్ ఏం చేసిందో చూద్దాం. ఓకే, సో దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పర్సన్ పేరు ఏంటంటే శ్రీమన్నారాయణ అగర్వాల్. ఓకే, ఈయన ఏం చేశాడంటే 3,500 కోట్లతోటి 10 years టైం అండి. 10 years టైంలో 3,500 కోట్లు పెట్టుబడి పెట్టి వ్యవసాయం, చిన్న తరహా, ఓకే, కుటీర పరిశ్రమలు, స్థాపన, స్వయం సమృద్ధి అనుకుంటే థింక్ చేనేత పరిశ్రమలు ఒకటి, చేనేత పరిశ్రమలు ఒకటి. ఓకే, సో వాటిని ఎస్టాబ్లిష్ చేయాలి. అయితే ఇక్కడ ఏం చేశారంటే 1944లో బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్, ఓకే, బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ ఏం చేసిందంటే దళాలని చెప్పాను కదండి అక్కడ బొంబాయి ప్లాన్లో బ్యాచ్, ఆ దళాల అధ్యక్షతను, ఓకే, ఒక కమిటీ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. ప్రణాళిక మరియు అభివృద్ధి శాఖ. ఎస్టాబ్లిష్ చేసింది. ఓకే, సో ఇదేంటంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అన్నట్టు. ఓకే, సో దీర్ఘకాలిక ప్రణాళిక ఏంటనేది మీకు తర్వాత చెప్తానండి. సో ఇది గాంధీ ప్రణాళికకు సంబంధించినటువంటి సో డేటా అన్నమాట. ఓకే, సో ప్రజా ప్రణాళిక అంటే ఏంటంటే ఒక విప్లవాత్మక పార్టీకి సంబంధించి, అంటే ఒక రాడికల్ పార్టీకి సంబంధించిన ఎంఎన్ రాయ్ అనే అతను ఈ ప్రజా ప్రణాళిక స్టార్ట్ చేశాడు. సో దీనికి 15,000 కోట్లు అండి. ఓకే, 15 years టైం. సో టైం లిమిట్ టైం లిమిట్ వచ్చేసి 10 years. సో దాని వర్త్ వచ్చేసి 15,000 కోట్లు. సో ఈయన ఇదేంటంటే మనం రోజు వాడుకునే వస్తువులు ఏవైతే ఉంటాయో, రోజు వాడే వస్తువులు మరియు వ్యవసాయంలో స్వయం సమృద్ధి సాధించడం. ఓకే, సో అది ప్రజా ప్రణాళిక అన్నమాట. ఓకే, సో ఇది ప్రజా ప్రణాళికకు సంబంధించినటువంటి డేటా. సో ఇది గాంధీ ప్రణాళిక.
సో ఈ మూడో కూడా ఏంటంటే మనకి వ్యక్తిగత లేదంటే ప్రైవేట్ ప్రణాళికలు ఉంటాయండి. సో ఇది మనకి ప్రణాళికలకు సంబంధించినటువంటి మొత్తం చరిత్ర అనమాట. ఓకే, సో ఇదే కాకోకుండా మనకి ఇంకా చిన్న చిన్న ప్రణాళికలు ఉంటాయండి. అంటే పెద్ద పేరు మోసిన ప్రణాళికలు ఏం కాదు, కానీ ఇవి ఇంపార్టెంట్ ప్లాన్స్ అన్నట్టు. ఓకే, సో ఇదే ప్రణాళికలకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అండ్ దాని యొక్క చరిత్ర అన్నట్టు. ఓకే, సో దిస్ ఈస్ ద క్లాస్ ఫ్రెండ్స్. సో ఈ క్లాస్ మీకు నచ్చితే ఒక కింద కామెంట్ చేయండి, అసలు ఈ క్లాస్ ఎలా ఉందన్నది. సో మీ కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.